జిల్లాలో కొందరు ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకుండానే జీతాలు తీసుకుంటున్నారు అన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఓ ఉపాధ్యాయుడు గత 9 ఏళ్లుగా విధులకు హాజరు కాకుండా ఆయన స్థానంలో విద్యా వాలంటీర్తో పాఠశాల నిర్వహిస్తూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలకు 40,000 రూపాయలు వసూలు చేసి అందులో 10,000 విద్యా వాలంటీర్కు ఇస్తూ వ్యవసాయం నడిపిస్తున్నారంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉపాధ్యాయుడి ఆరోగ్య పరిస్థితిని ఆసరగా చేసుకుని కొందరు అధికారులు గత 9 ఏళ్లుగా వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇప్పటి వరకు 20 లక్షలకు పైగా వసూలు చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాలు డీఈఓను వివరణ కోరగా ఆరోపణలు నిజమే అని తేలితే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో కొందరు ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకుండానే జీతాలు తీసుకుంటున్నారు అన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఓ ఉపాధ్యాయుడు గత 9 ఏళ్లుగా విధులకు హాజరు కాకపోయినా ఆయన స్థానంలో విద్యా వాలంటీర్తో పాఠశాల నిర్వహిస్తూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలకు 40,000 రూపాయలు వసూలు చేసి అందులో 10,000 విద్యా వాలంటీర్కు ఇస్తూ వ్యవహారం నడిపిస్తున్నారంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉపాధ్యాయుడి ఆరోగ్య పరిస్థితిని ఆసరగా చేసుకుని కొందరు అధికారులు గత 9 ఏళ్లుగా వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇప్పటి వరకు 20 లక్షలకు పైగా వసూలు చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాలు డీఈఓను వివరణ కోరగా ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి స్పష్టం చేశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ కాగా ఏదైతే ములుగు జిల్లాలో కొందరు ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకుండా జీతాలు తీసుకున్నారంటూ అయితే ఆరోపణలు రావడం జరిగింది. గోవిందరావుపేట మండలంలోని గత కొన్ని సంవత్సరాలుగా విధులకు హాజరు కాని ఒక ఉపాధ్యాయుడు అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. నెలకు 40,000 వసూలు చేస్తూ విద్యా వాలంటీర్ కి 10,000 ఇస్తూ పాఠశాల మేనేజ్ చేస్తున్నట్టు ఒక అధికారి అయితే ఈ బట్టబలైన పరిస్థితి నెలకొంది. ఈ ఉపాధ్యాయుడు ఆరోగ్యం లేకపోవడంతో దాన్ని అదునుగా చేసుకుని వసూలు చేస్తున్న ఒక అధికారి అని చెప్పుకోవచ్చు. 9 సంవత్సరాలుగా తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వసూళ్ల పర్వం అని చెప్పుకోవచ్చు. వసూళ్ల కోసం గత 9 సంవత్సరాల నుండి ఇదే మండలంలో తిష్ట వేసి కూర్చున్న ఒక అధికారి కొన్ని సంవత్సరాలుగా 20 లక్షల రూపాయలు పైగా వసూలు చేశారంటూ ఉపాధ్యాయ సంఘాలు అయితే ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ఉపాధ్యాయుడి వద్ద నుండి 20 లక్షలకు పైగా వసూలుపై డీఈఓ వివరాలు కోరడంతో అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన పరిస్థితులకు ఇదే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారిని సిద్ధారెడ్డి అయితే ఖచ్చితంగా అతనిపై యాక్షన్ తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది. ఆ స్థానంలో మరొక ఉపాధ్యాయుడిని నియమించి సరైన విద్యను అందించాలని ఉపాధ్యాయ సంఘాలు అయితే కోరుకున్న పరిస్థితి ఉంది. ఇంత తతంగం జరుగుతున్నా కూడా
జిల్లా శాఖలో చలనం లేని పరిస్థితి. అంటే కింది నుంచి మీది వరకు ముడుపులు అందాయనే గట్టి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే 9 సంవత్సరాలుగా జీతభత్యాలు తీసుకుంటున్న క్రమంలో ఇటు ఎస్ఆర్ ని కూడా రాయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ తో పాటు కనీసం జీతాలు చేసడానికి సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వాళ్ళు సంతకాలతో పాటు ఏదైతే స్కూలు హెడ్ మాస్టర్ సంతకం ఖచ్చితంగా అనగ్జరీ మీద సంతకం ఉండాల్సి ఉంటుంది. ఇదంతా తతంగం కూడా ఈ పర్వం అంతా కూడా ఈ స్కూలు హెచ్ఎంసార్ తో పాటు విద్యాశాఖ అధికారులకు కూడా తెలిసే ఉంటుందని చెప్పేసి అయితే ఉపాధ్యాయ సంఘ నేతలు అయితే ఆరోపించడం జరుగుతుంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించి ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి డబ్బులు కాజేశారో వారిపై మొత్తం కఠినంగా వ్యవహరించి ఆ డబ్బులు వసూలు చేసి అతనికి ఏదైతే ఉపాధ్యాయులు కాకుండా మళ్ళీ ప్రభుత్వ ట్రెజరీకి రిటర్న్ చేయాలని చెప్పేసి అయితే ఆరోపణ చేస్తుంది. దీనిపై అసలు విషయాన్ని కులంకుశంగా పరిశీలించి తగిన అధికారిపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని అయితే ఉపాధ్యాయ సంఘాలు ఆరోపణ చేసిన ఉపాధ్యాయ సంఘాలు అయితే గట్టి ఆరోపణ చేసిన పరిస్థితి నెలకొంది. కావ్య, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.